హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ఫుడ్ బుక్. అలా వీకెండ్‌లో దగ్గరలో టైమ్ పాస్ చేయడానికి మా ఫ్రెండ్ దగ్గరకొచ్చాను. అంతలోనే మా ఇంకో ఫ్రెండ్ వచ్చి లంచ్‌కి హోటల్‌కి వెళ్దాం పదా అంటే పక్కనే ఉన్న ఇంకో ఫ్రెండ్ రే బాబు ప్రతిసారి హోటల్ ఫుడ్డేనా నీకు? రోజు తింటున్నాం కదా! వీకెండ్‌లో ప్రతిసారి వెళ్తున్నాం కదా! అంటే వాడు వద్దంటే వద్దు హోటల్ ఫుడ్ అన్నాడు. కాసేపు బాగా ఆలోచించి రే ఆర్కే నువ్వు ఉన్నావుగా అలా బయటికి వెళ్లి చల్ల గాలికి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అన్నాడు. ఇంకేముంది మనకు ఫుడ్ అంటే పిచ్చి. అందులో చల్లగాలి కంటే సూపర్ కదా! సరే వెళ్దామని చెప్పాను. ఏదో ఒకటి చేయాలిగా చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకున్నా. ఎలా వచ్చిందో చూద్దాం పదండి. ఫైనల్లీ మా ఫ్రెండ్స్ చాలా కష్టపడి పొయ్యి అంటించారు. మొదటగా 1 కేజీ బాస్మతి రైస్ 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఒక కట్ట, 6 పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, తగినంత ఉప్పు, సాయి జీర, లవంగాలు, చెక్క, ఇలాచీ, 2 పెద్ద నిమ్మకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ కేజీ పెరుగు, తగినంత ఆయిల్ తీసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ బాస్మతి రైస్‌కి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మొదటగా 3 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా, సాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, టేస్ట్‌కు తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత నిలువుగా కట్ చేసిన 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సగం కట్ట కొత్తిమీర, సగం కట్ట పుదీనా వేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ వేసుకొని చేతితో అన్ని ఇంగ్రీడియెంట్స్ చికెన్ ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. తరువాత ఫ్రై చేసిన ఆనియన్స్‌ని సగం వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్‌ని కొద్దిగా వేసుకోవాలి. తరువాత హాఫ్ కేజీ పెరుగు వేసుకొని బాగా కలిపి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. తరువాత మొదటగా 2 అవర్స్ నానబెట్టిన బాస్మతి రైస్‌ని పొయ్యి మీద పెట్టుకొని ఇలాచీలు, లవంగాలు, చెక్క, సాయి జీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పుల్లలు పుల్లలుగా విడిపోతుంది. ఇలా రైస్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. 70% రైస్ ఉడికినాక 2 అవర్స్ మ్యారినేట్ చేసిన చికెన్‌లో రైస్‌ని స్ప్రెడ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. తరువాత మొదటగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా మరియు కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. తరువాత బిర్యానీ హండీని పొయ్యి మీద పెట్టుకొని దమ్ బయటికి వెళ్ళకుండా పైన బరువు పెట్టుకోవాలి. లేదా చపాతీ పిండి చుట్టూ పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బొగ్గులని క్యాప్ పైన వేసుకొని 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఫైనల్లీ గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. గైస్ మీరు కూడా ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా అండ్ కలర్స్ లేకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి. మా మరిన్ని వీడియోస్ మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే ఫుడ్ బుక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.